తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నేటి నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 6న కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. కాగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ నేడు ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సాయంత్రం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం ప్రారంభమైంది. గాలులతో వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గండి మైసమ్మ, సురారం, చింతల్, గాజాలమరం, కుతుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వర్షం మొదలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా జీడిమెట్ల ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. నైరుతి రుతుపవనాలు మందగించడంతో తెలంగాణలో కాస్త వర్షాల జోరు తగ్గింది. గత 2 రోజులుగా ఎండలు రోహిణి కార్త వేడిని చూపించాయి. ఇక ఈసారి వర్షాకాలానికి ముందే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముందుగానే వర్షాలు కురిశాయి. అయితే రుతుపవనాలు ఈశాన్యం వైపుకు కదులుతుండటం తెలంగాణ ప్రాంతంలో మందగించడంతో గత 2 రోజులుగా వర్షాలకు కాస్త విరామం లభించింది.